జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం అండి. మహాశివరాత్రి అంటే పుణ్య ఫలితాన్ని ఇచ్చేటటువంటి పర్వదినంగా మన హిందువులు భావిస్తాము. ఆత్మవిశ్వాసాలతో, భక్తి శ్రద్ధలతో, భక్తిభావంతో అంతటా కూడా, దేశం అంతటా కూడా మహాశివరాత్రి వ్రతాలతోటి, మహాశివుని యొక్క కీర్తనలతోటి, స్మరణతోటి హోరెత్తించిపోతుంది. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే మన భారతదేశంలోనే కాకుండా ప్రపంచం మొత్తం మీద కూడా, ప్రపంచంలో అనేక దేశాల్లో కూడా ఈ మహాశివరాత్రి ఆచరించేటటువంటి వాళ్ళు ఉన్నారు. అలాగే ఈ మహాశివరాత్రి భక్తి శ్రద్ధలతో భక్తులు చేసుకుంటారు, విరాళాలు ఇస్తారు. అలాగే మారడి పత్రులతో ఆ శివలింగాన్ని పూజిస్తారు, పాలాభిషేకం చేస్తారు, పెరుగు ఇట్లాంటివన్నీ కూడా వాటితో అభిషేకాలు చేస్తారు, తరిస్తారు. ఆ పరమశివుడు మనల్ని అనుగ్రహిస్తాడు, ఆనందిస్తాడు, మన బాధల్ని తొలగిస్తాడు, మనల్ని ఆదుకుంటాడు అనేటటువంటి విశ్వాసం, ఆత్మవిశ్వాసంతో భక్తులు మహాశివరాత్రిని జరుపుకుంటారు. అట్లాంటి మహాశివరాత్రి 2025 ఫిబ్రవరి 26వ తేదీన మహాశివరాత్రి వస్తుంది. ఈ పర్వదినంలో, ఈ శివరాత్రి పర్వదినంలోని ప్రతి భక్తులు కూడా తమ కోరికలు నెరవేరేటటువంటి విధంగా భక్తి శ్రద్ధలతో ఉపవాసాలు ఉంటారు. ఉపవాసాలు ఉండి రాత్రంతయు కూడా జాగరణ చేస్తారు. కొందరు ఉపవాసం ఉండలేము అనేటటువంటి వాళ్ళు ఒంటిపూట భోజనం చేస్తారు. కొందరు పళ్ళు, పలహారాలు ఇట్లాంటివి తినేసి సగం ఉపవాసం ఉండేలాగా చేసుకుంటారు. వాళ్ళందరూ కూడా తరిస్తారు. మనము ఆ భగవానుడికి భక్తితో ఒక పుష్పము, ఒక పువ్వు, ఇట్లాగా జలము సమర్పిస్తే చాలు, భగవానుడు మన యందు అనుగ్రహాన్ని కురిపిస్తారు, మన బాధల్ని తీరుస్తారు. అట్లాంటిది మహాశివరాత్రి పర్వదినం అంటే ఎలా ఉంటుందండి? అద్భుతంగా చేస్తారు మన భక్తులు మన భారతదేశంలో. కాబట్టి ఇట్లాంటి మహాశివరాత్రి వ్రతాన్ని చేసుకున్న తర్వాత ఆ పరమశివుడు స్వయంగా చెప్పినటువంటి కథను, మహాశివరాత్రి కథను ఎవరైతే వింటారో అప్పుడు ఈ మహాశివరాత్రి పరిపూర్ణత అయినట్టు లెక్క. అయితే ఒకానొక సమయంలో కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు ఉన్నారు, ఉండేటటువంటి ఆ ఏకాంతంలో ఉన్నారు. ఆ సమయంలో పార్వతీదేవి అడుగుతోంది, పరమేశ్వర, ఈ మృత్యు దేశంలో మీరు ఉండేలాగా, ఇక్కడ ఈ కలియుగంలో ప్రజలు తరించేలాగా, ఎప్పుడు కూడా వారి బాధలు లేకుండా ఆనందంగా వారు జీవించేలాగా అట్లాంటి విధంగా ఉండేటటువంటి వ్రతము, అలాగే వారికి మోక్ష మార్గం కల్పించేటటువంటి వ్రతం ఏదైనా ఉంటే దాన్ని చెప్పండి అని అడుగుతారు. అడిగేటప్పుడు దానికి పరమశివుడే సాక్షాత్తు పరమశివుడే స్వయంగా చెప్పినటువంటి కథ పార్వతీదేవికి. ఆ కథను ఇప్పుడు మనం చెప్పుకుందాం. ప్రతి ఒక్కరూ ఇది శ్రద్ధగా వినండి. అయితే పార్వతి ఒకానొక సందర్భంలో ఒక దేశంలో మధ్య దేశంలో చిత్రబాణుడు అనేటటువంటి ఒక వేటగాడు ఉండేటటువంటి వాడు. ఆయన చాలా పేదవాడు. వేట చేసుకుంటేనే ఆయనకి జీవనం గడుస్తూ ఉండేది, ఇంటి దగ్గర పోషణ జరుగుతుండేది, భార్య పిల్లలు బ్రతుకుతుండేవాళ్ళు. అయితే ఇలాగా వేట చేసుకుంటూ ఉన్నాడు. వేట చేసుకున్న తర్వాత ఆయనకి ఒక యుక్త వయసు వచ్చేటటువంటి అమ్మాయి ఉంది. అమ్మాయికి మరి పెళ్లి చేయాలి కదా. పెళ్లి చేయడం కోసం తను మరి చాలా పేదవాడు, ఆర్థికంగా ఏం లేదు కాబట్టి ఒక వ్యాపారి దగ్గర అప్పు తీసుకున్నాడు. అప్పు తీసుకొని ఇస్తామన్నటువంటి గడువులో ఆయన ఆ అప్పును తీర్చలేకపోయాడు. అయితే ఆ అప్పును ఎప్పుడైతే తీర్చలేకపోయాడో ఆ షావుకారు వచ్చి ఆయన సరసాలలో ఈయన్ని బంధించారు, చిత్రబాణుడిని సరసాలలో బంధించి, నా అప్పు నువ్వు తీర్చలేదు కాబట్టి ఇలా ఇక్కడ ఉండని. అయితే ఆ వ్యాపారి ఆ తాలూకా అక్కడ ఆ ప్రదేశంలో అక్కడ కొందరు పండితులు, బ్రాహ్మణులు సమారాధన చేసుకుంటూ మహాశివరాత్రి రోజున ఆ వ్రతాన్ని చేసుకుంటూ కథను చెప్పుకుంటున్నారు. అది దాన్ని విన్నాడు ఈ చెరసాలలో ఉన్నటువంటి ఈ వేటగాడు చిత్రబాణుడు. మరలా అది అయిపోయింది. ఆ సాయంత్రం పూట చిత్రబాణుడి దగ్గరికి వ్యాపారి వెళ్ళి, ఏమయ్యా, నాకు అప్పు నువ్వు ఉన్నావు కదా, అప్పు ఎప్పుడు తీరుస్తావు అని అడిగితే, బాబు నన్ను ఇప్పుడు విడిచిపెట్టండి ఈ చెరసాల నుంచి, నేను వెళ్ళి వేటాడి మీకు రేపు అప్పు తీర్చేస్తాను అని చెప్తాడు.
అయితే వ్యాపారి వెంటనే సరే అలాగేలే రేపు అప్పు తీర్చు అని చెప్పేసి అతన్ని విడిచిపెడతాడు. ఆయన బయటికి వెళ్ళి అడవికి జంతువులను వేటాడడం కోసమే అడవికి బయలుదేరి వెళ్తాడు. వెళ్ళేటప్పుడు అడవంతా గాలిస్తాడు. అడవంతా గాలించినా కానీ ఎక్కడ కూడా ఒక జంతువు కూడా కనిపించదు. ఆయనకు ఒక పక్క ఆకలి, దాహం వేసేస్తుంది. ఆ దాహం తీర్చుకోవటం కోసం ఎక్కడైనా చెరువు ఉందా, కొలను ఉందని వెతకడం ప్రారంభించాడు. అయితే అలా వెతుకుతున్న సమయంలో ఒక ప్రాంతంలో, ఒక ప్రదేశంలో మధ్య భాగంలో ఒక చెరువు ఉంది. అక్కడికి వెళ్ళాడు నీళ్లు తాగటానికని. నీళ్లు తాగిన తర్వాత ఆ చెరువు ఒడ్డున ఒక మారేడు చెట్టు ఉంది. ఆ మారేడు చెట్టు పైకి ఎక్కాడు. ఎక్కి కూర్చున్నాడు. కూర్చోవడానికి ఎక్కితే ఆ చెట్టు పైన కూర్చోవడానికి సరైనటువంటి ప్లేస్ కావాలి కదా. అక్కడ ఆయనకు అడ్డం వచ్చేటటువంటి కొమ్మలను, ఆకులను తెంచేసి కిందని పడేస్తున్నాడు. మారేడు ఆకుల్ని, కొమ్మల్ని. ఆ కిందని తనకు తెలియదు ఒక శివలింగం ఉంది. ఆ శివలింగం పైన ఇవి ఆయన చించేసి పడేసినవన్నీ కూడా శివలింగం పైన పడుతున్నాయి. ఇలా చూశాడు. ఇంకా ఒక జంతువు కూడా రాలేదు. బాణం సంధించుకొని ఉన్నాడు, ఏదైనా వస్తుందా అని చెప్పేసి దానికోసమని. ఈలోపు రాత్రి సమయం కావస్తుంది, రాత్రి అవుతునేటప్పుడు ఒక జింక నీళ్లు తాగటానికి అక్కడికి చెరువు దగ్గరికి వస్తుంది. అయితే వచ్చేటప్పుడు ఈయన రెడీగా ఉన్నాడు కదా మారేడు చెట్టు మీద. వెంటనే బాణం తీసి సంధించి దాన్ని గురి పెడతాడు. దాన్ని లక్ష్యంగా పెట్టుకొని గురి పెట్టేటప్పుడు అది గమనిస్తుంది ఆ జింక. అప్పుడు వచ్చి, అయ్యా, నేను గర్భంతో ఉన్నాను, ఇప్పుడు నన్ను నీవు చంపావే అనుకో, నన్ను చంపితే నేనే కాకుండా నా గర్భంలో ఉన్నటువంటి నా బిడ్డ కూడా మరణిస్తుంది, 2 ప్రాణాలు పోతాయి. ఇది మహాపాపం నీకే చుట్టుకుంటుంది. నన్ను విడిచిపెట్టు. నేను ప్రసవించిన తర్వాత నా బిడ్డను, నా సంతానాన్ని ఇంటి దగ్గర నా భర్తకు అప్పచెప్పేసి నేను వస్తాను, అప్పుడు నీవు నన్ను సంహరిద్దు కానీ అని అంటే, సరే జాలిపడి విడిచిపెట్టాడు. వెళ్ళిపోయింది. ఆ తర్వాత మరలా ఆ మారేడు చెట్టు మీద ఉన్నాడు. ఆయా మారేడు ఆకులు వేయటం, కిందన వేయటం, అది శివలింగం మీద పడడం, ఇలా జరుగుతున్నప్పుడు రెండో జింక మరలా వస్తుంది. ఇంకొక జింక నీళ్లు తాగటానికని తన పిల్లల్ని తీసుకుని వస్తుంది. వెంటనే ఎక్కుపెడతాడు, బాణాన్ని ఎక్కిపెట్టి చంపేయడానికి. అది గమనించి అక్కడికి వస్తుంది. ఓ మహానుభావా, నేను నా పిల్లల్ని తీసుకొని వచ్చాను, నా పిల్లల్ని నా భర్తకి అప్పజెప్పేసి నేను వస్తాను, అప్పుడు నన్ను సంహరిద్దు కానీ నా మాట నమ్ము, నేను దైవసాక్షిగా చెప్తున్నాను, మాట తప్పను అని చెప్తోంది. సరే అని ఆ జింకను కూడా ఏం చేద్దాంలే అని చెప్పేసి విడిచిపెడతాడు. ఆ జింక వెళ్ళిపోతుంది. ఇక ఆకలేస్తుంది. ఈ విధంగా చూసి మరలా మారేడుపత్రి అవన్నీ ఆకులు చించేసి వేయటం, ఇవన్నీ చేస్తున్నాడు. అది శివలింగం మీద పడడం. మరలా ఆకలితో ఉన్నాడు, ఉపవాసంగా ఉన్నాడు కదా, అదొకటి. మరలా ఇంకో జింక వస్తుంది అక్కడికి. ఇంకొక జింక వచ్చి అప్పుడు విల్లెక్కి పెట్టి దాన్ని లక్ష్యంగా గురిపెట్టి చంపేద్దామని. అది గమనించి మరలా ఆ జింక కూడా వస్తుంది. మహాత్మా, వినండి, నేను చెప్పేది ఒకసారి వినండి, నా మాట నమ్మండి, పంచభూతాల సాక్షిగా చెప్తున్నాను. నేను నా భర్తను వెతుక్కుంటూ వచ్చాను. నా భర్త కనిపించలేదు, ఆయన జాడ ఎక్కడుందో తెలియదు. కాబట్టి నా భర్త కనిపించిన తరువాత నా భర్తను తీసుకొని ఇద్దరం వస్తాము, అప్పుడు నన్ను సంహరిద్దు కానీ అని చెప్తే, లేదు, ఇంతకు ముందు 2 జింకలను విడిచిపెట్టేశాను, ఇప్పుడు నేను విడిచిపెడితే నాకు ఆకలిస్తుంది, నా భార్య పిల్లలు ఇంటి దగ్గర ఆకలితో పడి ఉంటారు, నా అప్పులు ఎవరు తీరుస్తారు అనేటటువంటి విధంగా ఆయన అంటారు. లేదు మహాత్మా, పంచభూతాల సాక్షిగా చెప్తున్నాను, నన్ను విడిచిపెట్టు, నేను తిరిగి నా భర్తను తీసుకుని వస్తానయ్యా అని అంటే, సరే అని కొంచెం కరుణ, జాలి కలిగినటువంటి వాడే విడిచిపెట్టేశాడు. అలా విడిచిపెట్టి మరలా ఆ మారేడుపత్రి చించేసి వేయటం, అది శివుని లింగం మీద పడడం, అలాగ పూజా కార్యక్రమం కూడా అవుతున్నట్లుగా అనిపిస్తుంది. కానీ ఆయనకి తెలియదు కిందన శివలింగం ఉందని. ఆ తర్వాత ఇంకో జింక వస్తే దాన్ని లక్ష్యం పెట్టుకొని గురిపెట్టి బాణాన్ని సంధిస్తాడు. బాణాన్ని సంధించేటప్పుడు అది గమనించి వస్తుంది. మహాత్మా, ఓ మహానుభావ, ఆగండి, విడిచిపెట్టండి, ఇంతకు ముందు 3 జింకలు వెళ్ళాయి కదా, ఆ 3 జింకలు నా భార్యలే, కాబట్టి నా భార్యలను ఒకవేళ మీరు సంహరిస్తే నన్ను సంహరించేయండి, నా భార్యలను సంహరించలేదు, విడిచిపెట్టారు అనుకోండి, నన్ను విడిచిపెట్టండి, నా భార్యలను కలిసి అందరిని తీసుకొని నేను వస్తాను, అప్పుడు నన్ను సంహరిద్దురు కానీ అని చెప్తాడు. లేదు,
నేను ఇంకా విడిచిపెట్టను, ఆల్రెడీగా 3 జింకలను విడిచిపెట్టేశాను, ఇంకా విడిచిపెట్టే ప్రసక్తే లేదు అని చెప్తాడు. లేదయ్యా, పంచభూతాల సాక్షిగా చెప్తున్నాను, ఆ దేవుని సాక్షిగా చెప్తున్నాను, మాట తప్పను, నేను తిరిగి వస్తాను, నన్ను అప్పుడు మీరు సంహరిద్దురుగాని అని చెప్తుంది అంటే సరే. అప్పటికి కూడా ఇంకా ఆయన ఆకలితో ఉన్నాడు, బాగా దాహం వేస్తుంది, అయినా సరేలే పోన్లే అని విడిచిపెడతాడు. విడిచిపెట్టి మళ్ళీ మారేడుపత్రి వేయటం అవన్నీ ప్రారంభిస్తాడు, అవన్నీ చేస్తాడు. ఈలోపు సూర్యుడు ఉదయిస్తాడు. అంటే రాత్రి అంతా గడిచింది, ఆ ముందు పగలంతా ఉపవాసంతో ఉన్నాడు, రాత్రి ఉపవాసంతో ఉన్నాడు, జాగరణతో ఉన్నాడు. శివునికి పూజ అయిపోతుంది, మరి శివుని కౌరవిస్తాడు కదా. అయితే ఈలోపు ఆ జింకలు 4 కూడా వచ్చాయి. ఓ మహానుభావా, మీరు మమ్మల్ని కరుణ చూపించారు, దయ చూపించి మమ్మల్ని విడిచిపెట్టారు, మా పనులు చేసుకొని ఇక్కడికి వచ్చాము, మీరు మమ్మల్ని ఏం చేయాలంటే మమ్మల్ని సంహరించాలనుకున్నారు కదా, సంహరించండి, మీ తాలూకు కుటుంబాన్ని పోషించండి అని చెప్తారు. అప్పుడు ఈయన మరి ఆల్రెడీగా శివ పూజ చేసి ఉన్నారు, మహాశివరాత్రి. అది చూసేసరికి ఈయనకి కరుణాభావము, దయాభావము, అహింస ఇంకా ఉండకూడదు, అహింస చేయకూడదు, హింసించకూడదు ఏ ప్రాణిని కూడా, నేను ఇప్పటికే ఇలా పాపాలు చేశాను అనేటటువంటి మార్పు వచ్చింది. మార్పు వచ్చేసేటప్పుడు ఈలోపు దేవతలు ఏమొచ్చి పూల వర్షాన్ని కురిపించారు. ఆ తరువాత పుష్పక విమానం వచ్చి ఇక్కడ ఈయన వేటగాడే జంతువులను చంపినా కానీ ఆ రాత్రంతా ఉపవాసం ఉండి జాగరణ ఉండి శివ పూజ చేశాడు. ఆయనకి తెలియకపోయినా కానీ తెలిసి కానీ శివ పూజ చేసున్నాడు. ఆయన పాపాలన్నీ హరించిపోయాయి, ఆయనకి మంచి బుద్ధి కలిగింది. ఆ పుష్పక విమానం పైన ఆయన కూడా ఎక్కాడు. ఇవి కూడా ధర్మంగా సత్యంగా వ్యవహరించి సత్యం తప్పకుండా, ఆడిన మాట తప్పకుండా అక్కడికి వచ్చాయి, మమ్మల్ని సంహరించండి అని చెప్పాయి. వాటి సత్యానికి ఆ విధంగా అవి ఆ శివుడు మెచ్చుకొని వాటికి కూడా పుష్పక విమానం ఎక్కించి మోక్షానికి వాళ్ళకి మోక్షం ప్రాప్తించింది. ఆ విధంగా పార్వతీదేవికి పరమశివుడు ఈ కథను చెప్పి పార్వతి ఇట్లాంటి విధంగా ఉంటుంది, భక్తి అనేది ఆత్మవిశ్వాసంతో చేయాలి, భక్తి శ్రద్ధలతో ఉండాలి, సత్యము ఇట్లాంటివి వచించాలి, చెప్పాలి అని చెప్పారు. అప్పుడు పార్వతీదేవికి ఈ కథ విన్న తర్వాత తనలో ఉన్నటువంటి ప్రశ్నకు సమాధానం దొరికినట్టు అయ్యి సంతోషించారు. ఈ కథను మీరు వినండి, తప్పనిసరిగా విని మీరు దీనికి ఏమి కామెంట్ చేయాలనుకున్నారో దాన్ని కామెంట్ చేయండి. జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం అండి.